ఆయన కన్నా డిసైడ్ చేసి త్వరగా దీన్ని క్లోజ్ చేసేస్తే దీన్ని ఫర్దర్ అంటే ఇది పెరెన్నియల్ అప్పుడు అంతకుముందు ఆయన మోడీ గారు అని అంటున్నారు పోలవరం కామధేనువులాగా పెట్టుకున్నాడు. ఈయన అమరావతి ఇంకొక కామధేనువు ఇక్కడ రైతులను వీళ్ళందరినీ ఒక దీంట్లోకి తీసుకెళ్ళి ట్రాన్స్లేకి విజన్ చెప్పి 20 years తర్వాత పెట్టి ఇంకో 20-30 వేల ఎకరాలు ఇవి చేసుకుంటూ పోతే అది ఎప్పుడు పూర్తిగానే ఇదే అయినాక ఆ ఎండమావులు వెంబడి పట్టుకుంటూ పోవడము ఆ సముద్రంలో దూకి ఇచ్చేయడం అనేది స్టేట్ కోవాలా లేదా అనేది ఆయన చేతిలో ఉంది. డెసిషన్ ఆయన తీసుకోవాలి. ఆమెకు సంబంధించినంత క్లారిటీ ఏంది, ఆయనకు రెండోసారి అవకాశం వచ్చింది. అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఖర్చు లేకుండా చేయమని. ఖర్చు అప్పుడు క్వశ్చన్ వచ్చేసి జనం ఆలోచించాల్సింది, అందరూ ఆలోచించాలి. ఖర్చు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అంటే అప్పు తెచ్చి పెట్టాలన్నా, పెడితే ఎట్లా తీరుస్తారు? 1 లక్ష కోట్లు అంటే 6-7 వేల కోట్లు 8 వేల కోట్లు ఇంట్రెస్టే అవుతుంది పైన. ఎప్పుడు తీర్చారు? కాబట్టి అక్కడ దానికి సంబంధించి పెట్టగలమా లేదా? ఈ ప్రాంతంలో ఉండడం అనేది న్యాచురల్ ఎస్ కంటిన్యూ అవుతుంది. బట్ అక్కడ అవుతుందా కాదా అనేది అది ఆయనకు సలహా ఇచ్చేది అంటే ఎందుకు రాష్ట్రాన్ని అప్పులు చేస్తావు, ఇక్కడ పెట్టు ఎక్కడో ఈ రెండింటి మధ్య అనేది అంటున్నాం. అది మళ్ళీ అదే రీఇటరేట్ చేయాలి. దీన్ని ఎట్లా ఎన్ని రకాల ఏం చేసినా మేము చెప్పగలిగేది అయితే ఇదే. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది దాన్ని క్యాపిటల్ దీన్ని కంటిన్యూ చేయడము, ఎట్లా పెట్టడం, ఏం చేయడం.